వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లిలో ఓ ఇంటి గోడ కూలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. దీనికి సంబంధించి ఇక మరింత ఎవరైతే భూకంప ప్రాంతాల్లో ఉన్న ప్రభావ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికుల వివరాలు, స్థానికుల మాటల్లో అక్కడ ఏం జరిగింది, ఎంతసేపు భూకంపం వచ్చిందనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాం. రేకులు బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లా ఒక 10 సెకండ్లు 15 సెకండ్ల దాకా వచ్చేసింది. వచ్చినాక అసలు హాస్పిటల్ ఉండే వరకునే ఆ చర్చి సార్ ఫోన్ చేసి మా ఇల్లంతా కదిలింది, మీ ఇల్లు కదిలిందా అని చర్చి సార్ అన్నారు, నాగేంద్ర పాల్ గారు. అనే వరకు సరే మా ఇల్లు కూడా మాకు భయం అయింది సార్, మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది, ఇల్లు ఎందుకు కదిలిందా అని మాకు భయం అయింది సార్. అంటే భూకంపం వచ్చింది, హైదరాబాద్లో కూడా వచ్చిందట అది ఇది అని సార్ చెప్పింది. అప్పుడు భూకంపం అని మాకు ఆ భయంతో ఇట్లనే ఉన్నాం మేము. కింద పడ్డా సామాన్లు ఏం పడలేదని బాగా ఊగినాయి, సామాన్లు ఊగినాయి, రేకులు ఊగినాయి, రేకుల సప్పుడు బాగా వచ్చింది. ఇది మన ఒక ఏదో రాళ్ళు పడ్డట్టు వచ్చేసింది సౌండ్, రాళ్ళు పడ్డట్టు వచ్చేది. ఇదేం భయం అసలు ఆ భూకంపం అనేది మాకు అర్థం కాలేదు. సార్ చెప్పే వరకు భూకంపం అనే వరకు అప్పుడు మేము అర్థం చేస్తున్నాం భూకంపం. ఇల్లంతా ఊగే వరకు భయపడ్డాం బాగా. ఉదయం మేము కిలవరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఉన్న సమయంలో 7:27 ప్రాంతంలో సుమారు ఒక 5 నుండి 12 సెకండ్ల పాటు భూమి కంపించడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. అంటే మనం సోషల్ మీడియాలో, టీవీలను, పేపర్లను అక్కడ ఇక్కడ భూకంపం వచ్చింది అంటే మాత్రమే వినేది. ఈరోజు ప్రత్యక్షంగా చూడడం నిజంగా ఆ కొద్ది సెకండ్లు ఒక రకమైన ఆందోళన కూడా గురి కావడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్లో భూమి కంపించినట్టు సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగింది ఈరోజు. అంటే ఎందువల్ల ఇట్లాంటివి సంభవిస్తాయి అంటే ఎక్కువ అంటే భూభాగంలో ఈ మనం విచ్చలవిడిగా నిర్మాణాలు, బోర్లు దానివల్లనే అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే ప్లాస్టిక్ పైరస్ అలాంటివి కూడా వాటి వల్ల కూడా ఉంటుంది. సరే, అది ఏదైనా కొంతమంది శాస్త్రవేత్తలకి అలాంటిది పూర్తి సమాచారం. అంటే రాబోయే రోజులలో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం ఆందోళన కలిగించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ముందు ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక చిన్న హెచ్చరికనే అనుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 7:29 ఉదయం ఒక 4 సెకండ్ల నుండి 5 సెకండ్ల వరకు మేము మాలాధారణ వేసుకున్న మా కుటీరంలో ఒక 4 నుండి 5 సెకండ్ల వరకు భూమి కంపించడం జరిగింది. ఏంటి అని చెప్పి మా కుటీరం నుండి నేను బయటకు వచ్చేసరికి నా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరూ భయభ్రాంతులై బయటకు వచ్చి ఏమైంది అని అడగడం వల్ల భూమి కంపించింది, భూకంపం వచ్చింది అని చెప్పేసి అని మాట్లాడుకోవడం జరిగింది. ఏంటి అని చెప్పేసి అని చూసేవారికి నిజంగానే మాకు కూడా భూకంపం వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడో మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పింది భూమి 20 సంవత్సరాల క్రితం కంపించింది అని చెప్పడం వినడమే ఇదే అప్పుడు మొదటి టైము. ఇది రెండోసారి.
నా వ్యక్తిగతంగా సొంతంగా చూశాను. ఇలాంటివన్నీ నిర్మూలించాలంటే మన ఓజోన్ పొర ప్లాస్టిక్ నివారించడం కానీ, లేకుంటే బోర్లు ప్రతి ఒక్క ఇంట్లో 10 మీటర్లకు ఒకటి, ఇంటికి ఒకటి బోర్లు వేయడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. వీటన్నింటినీ వెంటనే మార్చుకోవాలని, బోర్లు వేయడం తగ్గించుకోవాలని, ప్లాస్టిక్ వాడడం తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. లేబర్ అడ్డా మీద మేస్త్రి పని చేస్తాను. వరంగల్ లేబర్ అడ్డా, లేబర్ కాలనీ. ఇందాక 7:29 భూమి 2 సార్లు అదిలింది. ఆ ఇంట్లో మేము అక్కడ కూకుండా పరిగెత్తుకుంటూ దూరం వచ్చేసినాము. అది ఏంది అనేసరికి భూమి అదిలినట్టు అనిపించింది మాకు. ఒకరికొకరు మేము చెప్పుకున్నాం, భూమి అదిలింది, భయమైంది. ఎప్పుడు మేము ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ రాలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం చూడడం. మాకు ఇంతవరకు ఎట్లా అదలడం అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఇట్లాంటి భూకంపాలు మాకు తెలియదు. మేము బిల్డింగ్ వర్క్ మేస్త్రీలో, టాప్ మేస్త్రీలో. ఇప్పుడు అడ్డ మీద ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఎన్ని సెకండ్లు అది? 2 సెకండ్ 3 సెకండ్లు అంతే. 2-3 సెకండ్లు. ప్లాస్టిక్ నిర్ధారించాలి. అది ప్లాస్టిక్ నిర్ధారించాలి. ప్లాస్టిక్ వాడద్దు, అరికట్టాలి. అది ఉదయం 7:28 నుండి 7:29 మధ్య 30 సెకండ్స్ పాటు భూమి కంపించి తీవ్ర శబ్దాలతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కదలడం జరిగింది. ఈ తీవ్రతకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురై రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇంట్లో కూర్చునే వరకు ఆ రేకులు బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వస్తా. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పలు ప్రాంతాల్లో కూడా భూకంపం అయితే వచ్చింది. ఇక బుధవారం ఉదయం మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గచ్చిరోలి, చంద్రపూర్లో భూకంపాలు వచ్చాయి. అలాగే ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్లో స్వల్పంగానైతే భూమి కదిలినట్టు దాదాపు 3 నుంచి 4 సెకండ్ల పాటు భూమి అయితే కదిలినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అసలు ఉన్నట్టుండిగా ఈ భూకంపం ఎందుకు వచ్చింది, దానికి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఈ భూకంపాలు అయితే వచ్చినట్టుగానైతే శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే ఛాన్స్ ఉన్నట్టు కూడా నిపుణులు చెబుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల వెంట ఫాల్ట్ లైన్ ఉంటుంది. జిఎస్ఐ ప్రకారం ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉంది. ఏప్రిల్ 13, 1969న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఫాల్ట్ లైన్ కారణంగా 5.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఇక ముఖ్యంగానైతే మనం హైదరాబాద్ విషయానికైతే చూసుకున్నట్టయితే ఇక ఏపీ, తెలంగాణ మాత్రం మన ముఖ్యంగా భూ ప్రకంపనల తీవ్రతను అయితే 4 జోన్లుగా నిర్ధారిస్తారు. అందులో 2, 3, 4, 5 జోన్లుగానైతే తీవ్రతను నిర్ధారిస్తారు. ఇక 5వ జోన్లో వస్తే మాత్రం అత్యంత తీవ్రంగా ఉన్నట్టు, ఇక 2వ జోన్లో వస్తే మాత్రం భూకంప తీవ్రత మాత్రం స్వల్పంగా ఉన్నట్టయితే వాళ్ళు నిర్ధారిస్తారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం జోన్ 2లో ఉండడంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదు అంటూ అయితే వాతావరణ శాఖనైతే చెబుతున్నట్టుగా పరిస్థితి తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఎక్కడెక్కడ భూకంపం వచ్చింది, దాని తీవ్రత ఏంటి, అది ఏ కేంద్రంగా భూకంపం ఏర్పడింది అనేది మరింత సమాచారం అయితే మా యొక్క ప్రతినిధి రాకేష్ అయితే అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. భూ ప్రకంపనలు అయితే కలకలం సృష్టించున్నాయనే చెప్పుకోవచ్చు. అటు ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, జగ్గైపేట కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో అయితే భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. దాదాపు రెక్టర్ స్కేల్పై మాత్రం 5.3 తీవ్రతగా అయితే ఈ భూకంప తీవ్రత అయితే నమోదైంది. అదేవిధంగా ఇప్పుడు మనం ములుగు జిల్లా కేంద్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఈ భూ కంపనలు వచ్చినట్టు కూడా అటు శాస్త్రవేత్తలు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సిసియాలజీ డిపార్ట్మెంట్ కూడా దీనిపై వెబ్సైట్లో ఇప్పటికే వివరాలు అయితే పొందుపరిచింది. ఇదే వివరాలను ఇప్పుడు మనం 4 సైజ్ స్క్రీన్ పై చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంపత్, ఇప్పుడు ఇదైతే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెబ్సైట్. దాదాపు చూసుకోవచ్చు మనం ఉదయం ఇవాళ 2024 సంవత్సరం 12 డిసెంబర్ ఇవాళ 4వ తారీఖు ఉదయం IST ఇండియన్ స్టాండర్డ్
టైం ఏదైతే ఉందో ఉదయం 7:27 ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లయితే మనకి ఇప్పటికే సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా వెల్లడించింది. అదేవిధంగా మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూసుకుంటే 18.44, 80.24 లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఎగ్జాక్ట్ లొకేషన్లో అయితే మనకు ఈ భూ కంపనాలు కేంద్రీకృతమైనట్లు కూడా ఇప్పటికే మనకు సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీని డెప్త్ దాదాపు అంటే 40 కిలోమీటర్ల లోతులో కూడా ఈ భూ కంపనాలు వచ్చినట్లు కూడా అటు మనకు ఎర్త్ సైన్స్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ కూడా ఇప్పటికే వివరాలు ఇచ్చింది. ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం. ఇప్పటికీ ఈ భూ కంపనాలకు సంబంధించి కేంద్రీకృతమైన మ్యాప్ను అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదైతే ఓవరాల్గా వరల్డ్ మ్యాప్లో ఇది ఇప్పటికే ఈ లొకేషన్ ఏదైతే ఎల్లో కలర్లో చూపించారో ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అయితే మనకు భూకంపం ఎగ్జాక్ట్ కేంద్రీకృతమైనట్టు కూడా తెలుస్తుంది. అటు చూసుకోవచ్చు, ఇటు ఒక సైడ్ మేడారం, ఇటు మారేడుపాక, బొర్లగూడెం, భూపాలపల్లి, చెర్పూర్, ధర్మారావుపేట్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎల్లో కలర్ ఉన్న ప్రాంతంలో అయితే ఇంతకుముందు ఇక్కడ మేడారంలో టోర్నోడోకి సంబంధించి చెట్లు ఎక్కడైతే కూలాయో దాదాపు అదే ప్రాంతంలో జరిగినట్టు కూడా అటు ఇప్పటికే సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకు ఇచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దీనికి దాదాపు ఇదంతా ములుగు జిల్లా పరిధిలోకే వస్తుంది. అటు పక్క కోల్డ్ మైన్స్ కావచ్చు, ఇటు భూపాలపల్లి ఏరియా అంతా కోల్డ్ బెల్ట్ ఉంటుంది. దీని దగ్గరలోనే మీరన్నట్టుగా కూడా ఇటు ఏదైతే గోదావరి నది అయితే ఉందో ఇదైతే గోదావరి నది పరివాహక ప్రాంతంకు సంబంధించే ఉంది. దాదాపు కొద్ది దూరంలోనే గోదావరి నది ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఘటన అయితే మనం జరిగినట్టుగా అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే చాలా చోట్ల ప్రకంపనలు అయితే వచ్చాయి. అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి కూడా అటు తెలంగాణలో కరీంనగర్లోని కొన్ని జిల్లాలు, అదేవిధంగా ఇటు ఖమ్మం, అదేవిధంగా వైజాగ్కి సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ప్రకంపనలు అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దాదాపు స్థానికులు కూడా చాలా ఆశ్చర్యానికి అయితే గురయ్యారు. ఇంతవరకు ఎన్నడూ లేని భూకంపాలు సడన్గా రావడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆందోళన పడుతుంటూనే ఒకవైపు ఆశ్చర్యానికి అయితే గురయ్యారు. దాదాపు కొన్ని సెకండ్ల మేరే దాదాపుగా 20 సెకండ్ల మేరే రావడంతో దీనిపై కూడా ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఎక్కడ చూసినా కూడా స్వల్పంగా అక్కడక్కడ గోడలు కూడడం తప్ప మినహా ఇంకెక్కడ కూడా పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, దాదాపు లాంగిట్యూడ్ నుంచి మనం డాటాను అయితే తీసుకుందాం. ఎగ్జాక్ట్ దీని లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే మనకు శాటిలైట్ వ్యూలో ఇది మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దీనిపై కూడా అటు అధికారులు కూడా చాలా వివరాలు అయితే ఇచ్చినప్పటికీ మనం లాంగిట్యూడ్ అయితే ఎగ్జాక్ట్ డెరైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి సంబంధించి ఏటు నాగారం, అదేవిధంగా ఇటు భూపాలపల్లి, ములుగు ప్రాంతం మధ్యలోని మేడారంకు దగ్గరలో ఉన్న ప్రాంతం. ఇక్కడ చాలా మొత్తం ఓవరాల్గా అడవి ఉంటుంది. ఇదివరకు అయితే ఇక్కడ మేడారంకి సంబంధించిన టోర్నాడోకి సంబంధించి చెట్లు ఎక్కడైతే కూలాయో దాదాపు 50,000 చెట్లు అయితే కూలిన పరిస్థితి అయితే మనం చూసాం. అదే దానికి దగ్గరలోనే ఎక్కడైతే ఇదైతే గోదావరి బేసిన్, గోదావరికి సంబంధించిన నది పరివాహక ప్రాంతం, అదే దాని దగ్గరలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఉంది. దానికి దగ్గరలోనే ఈ ఘటన అయితే జరిగింది. ఇక్కడే మనం దీనికి సంబంధించి కూడా మనకైతే శాటిలైట్ వ్యూలో స్పష్టంగా కనపడుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. స్క్రీన్పై 4 సైడ్ స్క్రీన్పై అయితే చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఊరట్టం, పోలారం, అజం నగరు, రెడ్డిపల్లి, పాకలో అయితే ఈ ఘటన అయితే జరిగింది. అదేవిధంగా మనం ఇటువైపుగా చూస్తే దీనికి దగ్గరలో ఉమ్మడి వరంగల్ జిల్లా మెయిన్ అయితే ఉమ్మడి జీడబ్ల్యూఎంసీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వరంగల్, హన్మకొండ, కాజిపేట ఏదైతే ఉందో ఇక్కడ ప్రకంపనలు ఎక్కువసేపు దాదాపు 27 సెకండ్ల పాటు వచ్చినట్లు కూడా అటు స్థానికులు అయితే తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే దీనికి దగ్గరలోనే ఉమ్మడి ఖమ్మం కూడా ఉంటుంది. అదే మనుగూరు, కోల్డ్ బెల్ట్ ఏదైతే ఉందో మనుగూరు, మహబూబాద్ ఇలా ఈ జిల్లాలన్నీ కూడా దీనికి సమీపంలోనే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే తెలంగాణతో పాటు అదేవిధంగా ఇటు హైదరాబాద్ కూడా దీని తీవ్రత అయితే ఉంది. దాదాపు 225 కిలోమీటర్ల మేర ఉండడంతో దీని తీవ్రత హైదరాబాద్ వరకు కూడా ఇటు ఉత్తరం కావచ్చు, ఇటు తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కూడా మొత్తంగా ఇటు ఓవరాల్గా చూస్తే దాదాపు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా భూ కంపనాలు అయితే వచ్చినట్లయితే మనకు తెలిసిన సంపత్. అదేవిధంగా వైజాగ్ ఎక్కడ ఉంది, ఇటు భూపాలపల్లి, ములుగు, వైజాగ్
వైజాగ్ చాలా దూరం ఉంటుంది. ఈ గ్యాప్ కూడా దాదాపు అక్కడి వరకు కూడా దీని ప్రకంపనలు అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు దీని తీవ్రత ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఇటు సైడ్గా చూస్తే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కూడా తెలంగాణ సరిహద్దు రాష్ట్రం, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మేర అటు రాష్ట్రాల్లో అయితే ఇటు దీని తీవ్రత అయితే మనకు కనపడింది. ఇదే విధంగా ముఖ్యంగా అయితే తెలంగాణలో అయితే అటు చాలామంది స్థానికులు అయితే కలవరపడ్డారు. ఉదయం 7:27 ఏదైతే ఈ ప్రకంపనలు వచ్చాయో అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా ఆందోళన పరిస్థితి అయితే ఉంది. ఎన్నడూ రాని భూకంపాలు సడన్గా రావడం ఏంటంటూ కూడా అటు శాస్త్రజ్ఞులు అయితే దీనిపై పరిశోధిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అయితే మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టోర్నాడోకు మేడారం దగ్గరలోనే అడవుల చెట్లు దాదాపు 50,000 చెట్లు అయితే కూలిపోయాయి. దీనికి సంబంధించి కూడా అటు శాస్త్రజ్ఞులు కూడా ఆరా తీస్తున్నారు. ఆ చెట్లు కూలిన ఆగస్టులో అయితే ఈ చెట్లు కూలడం జరిగింది. దాని పరివాహక ప్రాంతంలోనే అంటే దానికి దగ్గరలోనే ఈ ఘటన జరగడంతో కూడా అటు శాస్త్రజ్ఞులు కూడా దీనిపై కూడా అటు ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సంపత్. అదేవిధంగా మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ వార్తలు అయితే దాదాపు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి. మొత్తానికి మనం ఇప్పుడైతే 4 సైడ్ స్క్రీన్ మీద అయితే ఈ ప్రాంతాన్ని అయితే మనం లైవ్లో చూపిస్తున్నాం. ఇప్పటికే దీనిపై మన హైదరాబాద్ సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఇప్పటికే వివరాలను అయితే వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే సిస్మాలజీ డిపార్ట్మెంట్ ఉందో ఇప్పటికీ వీరు కూడా దాదాపు 40 కిలోమీటర్ల లోతులో ఈ ఘటన కేంద్రీకృతం అంటే ములుగు జిల్లాలో దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్ అని అంటే కూడా ఇది మనం ఆలోచించాల్సిన విషయమే అని చెప్పుకోవచ్చు సంపత్. అయితే ఇప్పటికే దీని ఆరిజిన్ టైం ఎగ్జాక్ట్గా 7:27 అయితే ఈ ఘటన జరిగింది. అదేవిధంగా దీని మ్యాగ్నిట్యూడ్ అయితే 5.3గా ఉన్నట్టు, అదేవిధంగా దీనిది తీవ్రత అయితే 5.3గా అయితే నమోదైనట్లు ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించారు సంపత్. మొత్తానికి ఈ ఘటనలు చూస్తుంటే దాదాపు కొద్దిగా కలవరం ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యానికి అయితే గురిచేస్తున్నాయని తెలుసుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా శాస్త్రజ్ఞులు దీనిపై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే అటు మేడారంలో టోర్నాడోకి సంబంధించి ఘటన వల్ల ఇది జరిగిందా, లేకపోతే గోదావరి నది పరివాహక ప్రాంతం వల్ల జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న దానిపై కూడా శాస్త్రజ్ఞులు అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది సంపత్. అయితే రాకేష్ ఇక ఏదైతే సింగరేణి కోల్డ్ బెల్ట్ ఉందో దానికి సంబంధించి ఇల్లందు, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం దీని యొక్క ప్రభావం అయితే భూకంపం యొక్క ప్రభావం అయితే ఎక్కువగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే మనకు తెలుసు ఇల్లందులో మాత్రం బొగ్గు నిక్షేపాలు, బొగ్గు సింగరేణికి సంబంధించి ఉంది. అలాగే మనుగూరు కూడా సేమ్ అలానే ఉంటుంది. అటుపోతే మనం గోదావరి కానీ అలాగే సింగరేణి ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా ఎక్కడైతే ఈ బొగ్గు బెల్ట్ కోల్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైనా ఎక్కువ ఈ భూకంప ప్రకంపనలు ఎక్కువ ఉన్నాయి. వాటి తీవ్రత అనేది ఎక్కువ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇటు మనుగూరు కావచ్చు, అటు భూపాలపల్లి కావచ్చు, ఇటు కాకతీయ గోల్డ్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో దీనికి సమీపంలోనే ఇది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బొగ్గు గనులను అయితే తీసి ఆ గుంతలను అయితే నార్మల్ మట్టితో అయితే పూడుస్తారు. దీనివల్ల మట్టి స్థిరత్వం అయితే కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనివల్ల కూడా జరిగినట్లు కూడా ఇప్పటికే శాస్త్రజ్ఞులు దీనిపై కూడా ఆరా అయితే తీస్తున్నారు. అటువైపుగా చూస్తే భూపాలపల్లికి సంబంధించి, అదేవిధంగా మంచిర్యాల రామగుండంకి సంబంధించి ఆ బెల్ట్ అంతా దాదాపు మనుగూరు నుంచి మొదలుకొని అటు మంచిర్యాల వరకు కూడా, బెల్లంపల్లి వరకు కూడా ఈ కోల్డ్ బెల్ట్ ఏరియాలే ఉంటాయి. దాదాపు మనకు కోల్ మైన్సే ఉంటాయి. కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని కోల్ను తీసి నింపే క్రమంలో కొన్నిటిని నింపి వదిలేస్తారు, కొన్ని నింపకుండానే వదిలేస్తారు. వాటి వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అటు పలువురు అయితే దిగ్బంధ అయితే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి సంపత్. అయితే ఇక రాకేష్ హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అలాగే వరంగల్ హైదరాబాద్కి సంబంధించి హైత్ నగర్, వనస్థలిపురంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తుంది. దీని ప్రభావం ఎంత మేరకు ఉంది మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు ఏదైతే సంబంధిత వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు ప్రకారం అయితే మనం జోన్ 2లో ఉన్నాం. ఇది మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో ఏ మేరకు దీని యొక్క తీవ్రత ఉంది, ఎంతవరకు దీని ప్రభావం ఉంది?
సంపత్ అయితే 27 దాదాపుగా అటు ఇంచుమించుగా 20 సెకండ్ల పాటే కంపించడంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగకపోవడంతో దీనిపై ఎలాంటి దిగ్బాతి పడాల్సిన అవసరం లేదంటూ కూడా అటు శాస్త్రజ్ఞులు అయితే తెలిపిన పరిస్థితి చూస్తున్నాం. అయితే దాదాపు 225 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ములుగు నుంచి మొదలుకొని ములుగులో కేంద్రీకృతమైన ఈ భూ ప్రకంపనలు దాదాపు 225 కిలోమీటర్ల మేర కూడా దీని ప్రభావం అయితే చూపెట్టాయి. అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే వరంగల్ జిల్లా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి చూస్తే హైదరాబాద్ దాదాపు 150 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాబట్టి 225 కిలోమీటర్ల పరిధి కూడా పెద్దగా అది కాకపోవచ్చు. కాబట్టి హైదరాబాద్లో కూడా దాని చుట్టుపక్కల కూడా దీని ప్రభావం అయితే కనపడుతున్నట్టు తెలుస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూకంపనలు వచ్చాయి. ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ముఖ్యంగానైతే ఏదైతే ఇప్పుడు ఈరోజు ఉదయం 7:27 భూకంపం వచ్చిందో అది ములుగు కేంద్రంగానే ఏర్పడి దాదాపు 225 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు దీని యొక్క ప్రభావం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మనకు తెలుసు గత ఆగస్టు నెలలోనే ఏదైతే ములుగు ఏదైతే భూకంప కేంద్రం ఇప్పుడు వచ్చిందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే దాదాపు 50,000 చెట్లు ఆ వేర్లతో సహా ఊడిపోయినటువంటి పరిస్థితి. ఇక అక్కడే ఇప్పుడు ఈ ఒక భూకంప కేంద్రం ఏర్పడడం పట్ల ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక దాని యొక్క ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు ఉంది? ఈరోజు ఉదయం 6-7 ఒకే ఒకసారి 15 నుంచి 20 నిమిషాలు మాత్రం ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భూకంపనలు పెడతాయి. అడవి ప్రాంతంలో అంటే వనదేవతలైన సమ్మక్క సారమ్మ సన్నిధిలో రావడం చాలా వింతగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్న గత 3 నెలల క్రితం ఎక్కడ ఈ మేడారం అడవి ప్రాంతంలో దీపత్వం కారణంగా సుమారు 50,000 హెక్టార్ల చెట్లు మొత్తం కుప్పకూలిపోవడం జరిగింది. ఈ సంఘటన మరొక ముందే మరో సంఘటన ఈ రోజు ఉదయం 6:30 సమయంలో మళ్ళీ అదే మేడారం వనదేవతల సన్నిధికి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల్లో రావడం మాత్రం చాలా వింతగా. ఏదేమైనా మాత్రం ఆ సమయంలో ఒకటేసారి భారీ శబ్దాలు రావడం మాత్రం ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంది? ఎందుకంటే గతంలో చూసుకున్నాము కొత్త శబ్దాలతోటి రావడం ద్వారా ఒకేసారి మాత్రం మేడారంలో చెట్టు మొత్తం కుప్పబడిపోయాయి. ఆ చెట్లను ఇటు అధికార యంత్రాలు కానీ ఇటు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ పర్యవేక్షణ చూసి ఆ సంఘటన మరొక ముందే మరో సంఘటన నిలబడి అది కూడా మేడారం పరిసర ప్రాంతంలో. నాకు తెలిసేట మాత్రం జనాలు ఒకటే మాట్లాడుతున్నారు, ములుగు జిల్లాకు ఏదో మూడిందే అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మాత్రం ఈ సంబంధించి అక్కడ నుంచి
మధ్యలో ఈ కొత్త శబ్దాలు రావడము, ఈ చెట్లు పడిపోవడము, మళ్ళీ అక్కడ భూ కంపనం రావడం, ఇది రావడం ద్వారా ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఈ రెండు రాష్ట్రాలు మాత్రం అతలాకుతలం అవుతుంది. అంతేకాకుండా ఇంకొకసారి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రము ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. మేడారం అర్థమవుతుంటే మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. ఈ జాతరకు తెలుగుని వారు ఎవరు లేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా ఈ వందతో దర్శనం తీసుకుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతులు కనుక ఈ జాతర పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన నెలకొనడం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా వింతగా అనిపిస్తుంది అనుకోవచ్చు. అయితే సుధాకర్కి ఇది ఒక భూకంప తీవ్రత ములుగు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ మేరకు ఉంది అంటే ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి భద్రాద్రి జిల్లా కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, అయితే దీన్ని ఆనుకొని ఉంటాయి. అక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంటాయి. అలాగనే కోల్ బెల్ట్ లైన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏ మేరకు దీని యొక్క ప్రభావం ఉంది? ఖచ్చితంగా స్తంభం ఒకటే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి భూమి లోపల సుమారు 40 కిలోమీటర్ల లోపల రేడియేషన్ తోటి బయటకు వచ్చింది కాబట్టి 40 కిలోమీటర్ల అందుబాటులో ఏదున్నా మాత్రం ఖచ్చితంగా భూ కంపనలు జరుగుతా మాత్రము ఇటు కోల్ బెల్ట్ కానీ అలాగే స్టాండ్ అంటే ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు ఖచ్చితంగా నష్టం వాటింది అనుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వ అధికారులు నివేదిక ఏమి ఇవ్వలేదు. కానీ ఒకటే చూసుకోవచ్చు, ఏదైనా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ రావడం ద్వారా మాత్రము ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో జీవనం కొనసాగుతున్న ప్రజలు మాత్రం చాలా భయంలో గురవుతున్నారు. అధికారులు కూడా వాళ్ళకు నిర్దేశాలు ఇచ్చే జరిగింది. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి, మరోసారి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలి చెప్పదండి. ఎందుకంటే గతంలో ఎక్కడ ఈ తుఫాను పెన్నాడో ఏ విధంగా వచ్చిందో ఒకేసారి 50,000 హెక్టార్ల చెట్ల మధ్య పడిపోవడము, అదే ప్రదేశం నుంచి మళ్ళీ ఈ రోజు భూకంపం రావడం ద్వారా ఇది ఏపీ కానీ తెలంగాణ రెండు రాష్ట్ర ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఈ విధంగా కొత్త రూపాల్లో కొత్త శబ్దాలతో రావడం ద్వారా జనాలంతా భయపడుతున్నారు. ఒకటేసారి శబ్దం రావడం ద్వారా మాత్రం ఏపీ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కాదు, మొత్తం అంతా భయాలకు గురవుతున్నారు. ఓకే. సుధాకర్, ఇక ఈరోజు కూడా మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఎన్జీఆర్ఐకి చెందినటువంటి శాస్త్రవేత్తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మేరకు ఒకవేళ అధికారులు ఏ రకంగా అప్రమత్తం చేసే అవకాశం ఉంది ఇప్పుడు? ఎందుకంటే మనం చూసాం ఈ యొక్క భూకంప తీవ్రత వలనైతే కొన్ని గోడలు కూలడం, కొంచెం ప్రాంతాలు చెదునవ్వడం తప్పించి వేరే ఎక్కువగా నష్టమైతే జరగలేదు. ఇప్పుడు మరొక భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అయితే ఎన్జీఆర్ఐకి సంబంధించిన శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుని ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రము గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మాత్రం అది స్టార్టింగ్ ద్వారా అంటే మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలతో అప్రదంగా ఉండాలి. అంతేకాకుండా మామూలుగా అయితే శిథిలావస్థకు ఉన్న కుటుంబం ఇల్లు తెచ్చారో వాళ్ళు బయటకు వచ్చి ఉండండి. ఎందుకంటే మరోసారి ఇలా భూకంపం వచ్చే అవకాశం ఉంది. ఇలా రావడం ద్వారా పురాతన కట్టడాలు కానీ శిథిలావస్థకు ఉన్న ఇల్లు వద్ద కూలిపోయే అవకాశం కంటే కొంచెం అప్రదంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఏదేమైనా మరోసారి వస్తే మాత్రం అంటే మామూలుగా ఇప్పుడు వచ్చిన వస్తే మాత్రం అంటే ప్రమాదం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చిన కంటే కొద్దిగా ఒక 2-3% ఎక్కువ వచ్చినా మాత్రము ఈ శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ అలాగే పురాతన కట్టడాలు మాత్రం ఖచ్చితంగా కుప్పకొలే అవకాశం ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికీ అందరికీ ఆదేశాలు జారీ చేయాలని ఖచ్చితంగా శిథిలావస్థ వాళ్ళు వచ్చి సేఫ్ ప్లేస్ లో ఉండాలని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో ఓ ఇంటి గోడ కూలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇక మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్టు తెలుస్తోంది.